వెల్కమ్ టు ది డయల్ వ్యూ. ప్రధాని మోదీ తప్పు చేశారా? పాకిస్తాన్లో కాల్పుల విరమణకు అంగీకరించి చాలామంది ఆశలపై నీళ్లు జల్లారా? ఫినిష్ అయిపోవాల్సిన పాకిస్తాన్ని అనవసరంగా వదిలిపెట్టారా? అసలు కాల్పుల విరమణ ప్రకటించడానికి అమెరికా ఎవరు? ట్రంప్ ఎవడు? మన దేశ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు ప్రకటిస్తాడా? అంటే మోదీ అంతటి బలహీనుడా? ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతున్నటువంటి చర్చ అంశం ఇదే ఇవాల్టి డయల్ వ్యూ. పహల్గామ్ ఊచకోతకు ప్రతీకారంగా పీఓకేలో ఉగ్రవాద శిబిరాలపై ముప్పేట దాడి చేసి 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని ఏరిపారేసింది ఇండియన్ ఆర్మీ. దీంతో రాజస్థాన్లోని జైసల్మీర్, పంజాబ్ ఫిరోజ్పూర్, జమ్మూ కాశ్మీర్లోని పూంచ్, రాజౌరి, యూరీ సెక్టార్లలో దాడులకు దిగింది పాకిస్తాన్. వీటిని విజయవంతంగా భారత సైన్యం తిప్పికొట్టింది. అయితే రేపో మాపో భారత్ పీఓకేని కూడా ఆక్రమించుకుంటుందని సోషల్ మీడియాలో దేశభక్తులంతా ఎదురు చూస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారత్ పాకిస్తాన్లు 2 కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్వీట్ చేసి అటెన్షన్ మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్నారు. అది జరిగిన కొంతసేపటికి భారత విదేశాంగ కార్యదర్శి మిస్రీ కూడా కాల్పుల విరమణ జరిగినట్లు ప్రకటించారు. ప్రధాని మోదీ కానీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కానీ విరమణపై చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. కాల్పులు విరమించినట్లు పైకి ప్రకటించిన పాకిస్తాన్ కొన్ని గంటల్లోనే తిరిగి మళ్ళీ మిసైల్స్తో రెచ్చిపోయింది. పాకిస్తాన్ బుద్ధి మారదు అనేది అందరికీ తెలుసు. ఆ దేశం సైన్యం చేతిలో బందీ. అక్కడ సైన్యం మాటే నడుస్తుంది. అక్కడ ప్రభుత్వం ఉన్నా కూడా లేనట్లే. అయితే ఇప్పుడు చర్చ అంతా ఒక్కసారిగా పాకిస్తాన్ నుంచి డైవర్ట్ అయిపోయింది. పాక్తో యుద్ధంలో ఇప్పుడు మోదీ సర్కార్ వ్యవహరించిన తీరుపైనే చర్చ జరుగుతుంది. పాకిస్తాన్ ముందు ఎన్నడూ లేనంత బలహీనంగా ఉంది. ఆర్థికంగా కుదేలైపోయింది. ఓవైపు బలూచిస్తాన్ దాడులతో, మరోవైపు అంతర్యుద్ధాలతో అల్లాడుతోంది. అత్యంత బలహీనమైన నాయకత్వం ఉంది. జనం ఆకలితో అల్లాడిపోతున్నారు. ఇన్నాళ్ళు ఉగ్రవాదాన్ని పోషించి ఇప్పుడు దానికే బలవుతోంది పాకిస్తాన్. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ని కొట్టేయటం చాలా తేలిక. పీఓకేని ఎప్పటికైనా ఆక్రమించుకుంటామని, ఆనాడు నెహ్రూ చేసిన తప్పును సరిదిద్దుతామని పార్లమెంట్ సాక్షిగా మోడీ, అమిత్ షాలు ఎప్పుడో ప్రకటించారు. ఇప్పుడు పీఓకేని స్వాధీనం చేసుకునేందుకు అవకాశం వచ్చినా ఎందుకు వదిలేశారు అనేది సోషల్ మీడియాలో వ్యతిరేకత. ఈ విషయంలో జనం నరేంద్ర మోదీని నేరుగా నిలదీస్తున్నారు. దేశంలో ఏ సమస్య వచ్చినా ఇక ట్రంప్కి కాల్ చేయమంటావా అని అడుగుతున్నారు. పాకిస్తాన్తో ఇండియా కాల్పుల విరమణని అమెరికా ప్రకటించడమే జనం నిరసనలకు ప్రధాన కారణం. మోదీని ప్రజలు ఓ మహాశక్తిగా చూస్తున్నారు. పీఓకే తిరిగి భారత్ వశం కావటం అంటూ జరిగితే మోదీ వల్లేనని నమ్ముతున్నారు. ఇప్పుడు కూడా భారత్ పూర్తిస్థాయి యుద్ధం చేయాల్సిందేనని చాలామంది భావించారు, ఆశించారు కూడా. కానీ ఇప్పుడు అంత మంచి ఛాన్స్ను ప్రధాని ఎందుకు వదులుకున్నారు? ఆ నిర్ణయాన్ని ప్రకటించడానికి అమెరికా ఎవరు? ట్రంప్ ఏమైనా తోపా? మోదీ ట్రంప్కు ఎందుకు లొంగిపోయారు? ఒకవేళ ట్రంప్ మోడీపై ఒత్తిడి చేసి ఉంటే, ఒక 2-3 రోజులు ఆగి ప్రధాని స్వయంగా ప్రకటించి ఉంటే ఎంతో కొంత బాగుండేది. పాకిస్తాన్పై యాక్షన్కి అన్ని పార్టీలు మద్దతు పలికాయి. యుద్ధం చేయాల్సి వస్తే మోదీని నేరుగా నిర్ణయం తీసుకోమని, ఆయన వెంట తామందరం ఉంటామని ఎలాంటి షరతులు లేకుండా హామీ ఇచ్చాయి. గడిచిన 11 ఏళ్లలో ప్రతిపక్షాలు ఇంతగా మోదీకి ఎప్పుడు ఏ అంశంలోనూ మద్దతు ఇవ్వలేదు. అలాంటిది ఇంత పెద్ద నిర్ణయం అమెరికా ప్రకటించడం దేశంలో మిగిలిన పార్టీలను అవమానించినట్లయింది. యుద్ధం చేయాలా వద్దా అనే విషయాన్ని చర్చించడానికి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టిన ప్రధాని అది విరమించాలా లేదా అనే విషయాన్ని చర్చించడానికి అన్ని పార్టీలను ఎందుకు పిలవలేదు? ట్రంప్, మోడీ మాట్లాడుకొని ఈ విషయాన్ని డిసైడ్ చేసేస్తారా అనే విమర్శ బాగా వినిపిస్తోంది. కనీసం 1-2 రోజులు ఆగి ఓ పథకం ప్రకారం కాల్పుల విరమణ ప్రకటించి ఉంటే బాగుండేది అనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. అసలు ట్రంప్ అంటే, అమెరికా అంటే మోదీ ఎందుకు భయపడాలి? అమెరికాపై మనం ఆధారపడి ఉన్నామా? 1971లో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు ఎవరు ఒత్తిడి చేసినా తల ఒగ్గకుండా ముందుకు దూసుకెళ్లి పాక్ని ఓడించి 93,000 మంది సైనికుల్ని బందీలుగా పట్టుకున్న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ధైర్యాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు.
మన అంతర్గత విషయాల్లో ఎవ్వరి జోక్యాన్ని ఆమోదించబోనని అంతర్జాతీయ వేదికలపై ఖరాఖండిగా ఇందిరాగాంధీ చెప్పగలిగారు అనే విషయాన్ని 55 ఏళ్ల తర్వాత కూడా జనం ప్రశంసిస్తున్నారు. అంతేకాదు, చావు తప్పి కన్నులొట్టబోయిన పాకిస్తాన్ను ఏం చేయకుండా వదిలేసి ఆ దేశ ప్రధాని షాబాజ్ షరీఫ్ పాపులారిటీని మనమే పెంచామా అని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్పై చర్యకు దిగిన విషయంలో మోదీ అంతర్జాతీయ మద్దతు కూడగట్టుకోవడంలో విఫలమయ్యారు అనే విమర్శ కూడా గట్టిగానే వినిపిస్తోంది. 11 ఏళ్లలో ప్రపంచంలో ఏ నాయకుడు తిరగనన్ని దేశాలు తిరిగి ఇంటర్నేషనల్ బ్రాండ్ సంపాదించిన ప్రధాని మనకు అవసరమైనప్పుడు మనపై పాకిస్తాన్ దాడి చేసినప్పుడు ఆ దేశాల మద్దతుని ఎందుకు కూడగట్టలేకపోయారు అనే ప్రశ్న బాగా వినిపిస్తోంది. మొత్తం మీద పహల్గాం నుంచి యుద్ధ విరమణ వరకు కేంద్రం వ్యవహరించిన తీరు దేశ ప్రజలను నిరాశకు గురి చేసింది అనేది మాత్రం వాస్తవం.